ఈరోజు దేవుని వాగ్దానం, ఒకని ఎడల ఒకడు కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ము క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు పత్రిక 4:32. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా బోధిస్తుంది. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో విశ్వాసులు పరస్పరం ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. మన హృదయం దయతో నిండి ఉండాలి. ఇతరుల బలహీనతలను చూసి విమర్శించకుండా ప్రేమతో అర్థం చేసుకోవాలి. కరుణ ఉన్న చోటే శాంతి ఉంటుంది. యేసుక్రీస్తు మన పాపాలను క్షమించాడు. మనం అర్హులం కాకపోయినా కూడా ఆయన మనల్ని క్షమించాడు. అదేవిధంగా మనకు అన్యాయం చేసిన వారిని కూడా క్షమించమని దేవుడు కోరుతున్నాడు. క్షమించడం అనేది ఒక ఆజ్ఞ అని దేవుడు చెబుతున్నాడు. ఇది ఒక సూచన మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞ. క్షమించకపోతే మన హృదయం భారంగా ఉంటుంది. క్షమిస్తే మనసుకి శాంతి వస్తుంది. ప్రియులారా, మన జీవితంలో ఎవరైనా మనకు నొప్పి కలిగించవచ్చు, కానీ మనం క్రీస్తు పిల్లలమైతే ప్రతీకారం కాదు, క్షమనే మన మార్గం కావాలి. దేవుడు మనలను ఎంత క్షమించాడో ఆలోచిస్తే మనం ఇతరులను క్షమించడం కష్టం కాదు. క్షమించే హృదయం ఉన్నవారే దేవుని సన్నిధిలో నిజమైన ఆనందాన్ని పొందుతారు. రే సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కలిసి తెరచిన హృదయాలతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్నందు మా తండ్రి, ప్రభువా, నీవు మాకు చూపిన అపారమైన ప్రేమకు క్షమకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ద్వారా మా పాపాలను క్షమించి మాకు నూతన జీవితం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ప్రభువా, కొన్నిసార్లు మాకు నొప్పి కలిగించిన వారిని క్షమించడం కష్టంగా ఉంటుంది. మా హృదయంలో ఉన్న కోపం, బాధ, గర్వం అన్నింటినీ తొలగించు. మాకు కరుణగల హృదయాన్ని అనుగ్రహించు. నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారమే మేము కూడా ఒకరిని ఒకరు క్షమించగలిగే శక్తిని ఇవ్వు. మా మాటల్లోనూ మా ప్రవర్తనలోనూ ప్రేమ కనిపించినట్లు చేయము. మా కుటుంబంలోనూ సంఘంలోనూ సమాజంలోనూ శాంతి నెలకొనున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించు. క్షమించే హృదయం కలిగి నీ చిత్త ప్రకారం జీవించుటకు మాకు సహాయం చేయము. ఈ ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. Solomon Journey.